హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. సమ్మర్ మార్నింగ్స్ అనగా ఈవినింగ్స్ అనగా చాలా బాగుంటాయి కదా. అందులోనూ మా సొసైటీలో మార్నింగ్స్ చాలా పీస్ఫుల్గా ఉంటాయన్నమాట. అసలు మొత్తం సొసైటీలో కూడా బాగా ఎక్కువ చెట్లు గ్రీనరీ ఎవ్రీ ఫ్లాట్లోని అంటే ఎవ్రీ బిల్డింగ్లోనూ వాళ్ళకి సంబంధించిన ప్లాంటేషన్ వాళ్ళు చేసుకున్నారు. చాలా బాగుంటుందన్నమాట. నేను పొద్దున్నే లేవగానే ఒక్కొక్క రోజు మనకి లేజీగా ఉంటుంది కదా, లేవడంతోనే పని చేయాలంటే కూడా కష్టంగా ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు కుక్కుని మఫిన్ని ఒకసారి వాక్ తీసుకెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి ఒక రౌండ్ అంతా వేసిన తర్వాత హాయిగా బాగుంటుందన్నమాట. అప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు అలా ఏదైనా ఫ్లాస్ ఏదైనా శాప్లింగ్స్ లాంటి కట్టింగ్స్ లాంటివి ఏమన్నా దొరికిన వెంటనే తీసుకొస్తూ ఉంటాను వేరే వాళ్ళ క్యారీలో, అంటే అడిగే తీసుకొస్తానులేండి. అలా తీసుకొచ్చి గార్డెన్ని నేను చాలా మట్టుకు నర్సరీ నుంచి కొన్నవి కాకుండా చాలా పెట్టాను అలాగా. సో నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట. అట్లాంటివి చూసినప్పుడు మనం సొంతంగా పెంచుకున్నవి చాలా హ్యాపీనెస్ ఇస్తాయి అనమాట. సో మార్నింగ్ కూడా పొద్దున్నే ఎవ్రీడే వాటరింగ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే సమ్మర్స్ కాబట్టి కొంచెం చిన్న ప్లాంటర్స్ అంటే చిన్న చిన్న మొక్కలు అట్లాంటివి పెట్టిని కొంచెం డ్రై అయిపోతూ ఉంటాయి. ఈ ఫౌంటైన్ దగ్గర ఈ స్పైడర్ ప్లాంట్ పెట్టాను కదా, దీనికి ఆ ఫౌంటైన్ నుంచి నీళ్లు స్ప్రింకిల్ అయ్యి ఆ నీళ్లు పడుతూ ఉన్నాయన్నమాట. సో అదే అంటారు ఓవర్ వాటరింగ్ కూడా మొక్కలకి హామ్ చేస్తాయి. సో ఓవర్ వాటరింగ్ వలన అవి పాడైపోతున్నాయి, కొంచెం ఆకులు అవి కొంచెం టిప్స్ అవి కూడా డ్రై అయిపోతున్నట్టు ఉన్నాయన్నమాట. సో ఇలా వాటరింగ్ అది కూడా మార్నింగ్ టైంలోనే చేస్తూ ఉంటాను. అన్ని మొక్కలకి కాదు, పెద్ద పెద్ద కుండీలకు అవసరం ఉండదన్నమాట. చిన్న చిన్న ప్లాంటర్స్కి అన్నిటికీ అక్కడక్కడ మధ్యలో అరేంజ్ చేసి ఉంటాను కదా నేను వర్టికల్ స్పేస్ని, అలా వాటికి మొక్కలకి నీళ్ళు ఇస్తూ ఉంటాను. చూసుకుంటూ మొత్తం అన్నీ ఒకసారి టైం స్పెండ్ చేస్తూ ఉంటాను అనమాట. ఎక్కువ ఎండ ఇష్టం లేని మొక్కలన్నిటినీ కొంచెం షేడ్ గార్డెన్లోకి, అంటే మనీ ప్లాంట్ గార్డెన్ ఉంది కదా అటు సైడ్కి షిఫ్ట్ చేసేసాను అనమాట. లైక్ జేజీ ఒకటి, అగ్లోనిమాస్, పీస్ లిల్లీస్ ఇట్లాంటివి అనమాట. సో వాటికి ఏంటంటే ఎక్కువ డైరెక్ట్గా ఎండ తగిలేసినా కానీ టిప్స్ ఆకులు కొంచెం డ్రై అయిపోయినట్టు ఎండిపోయినట్టు బ్రౌన్ అయిపోతాయి అనమాట. సో అందుకని వాటిని అటువైపు షిఫ్ట్ చేస్తాను. ఆ తర్వాత మనీ ప్లాంట్ గార్డెన్లో కూడా కట్టింగ్స్ అవి కట్ చేసేసాను కదా. సో స్ట్రింగ్స్ కట్ చేసిన తర్వాత ఒకే స్ట్రింగ్ నుంచి 4-5 కొత్త స్ట్రింగ్స్ వస్తున్నాయి అనమాట. చాలా హ్యాపీ అనిపించింది చూడగానే. ఇంకా ఈ మధ్య కొంచెం షేడ్ కూడా కట్టించాను కదా, అదే గ్రీన్ షేడ్ కట్టించాను కదా, అది కట్టిన తర్వాత కూడా లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే డైరెక్ట్గా ఎండ కూడా తగలట్లేదు. ఈ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ అంతా కూడా బాగా ఎక్కువ ఆకులు ఎండిపోయాయి అనమాట. లాస్ట్ ఇయర్ అయితే బాగా ఎండిపోయింది. ఈ సంవత్సరం కొంచెం తక్కువగా ఉంది. అందులో మధ్యలో వానలు పడినాయి కదా, వర్షాలు పడటం వలన కొంచెం బాగుందన్నమాట. వెదర్ కూడా కొంచెం పర్వాలేదు, అంత ఎక్కువ లూ వచ్చేంత లేదు వెదర్, కొంచెం పర్వాలేదు. ఇలా కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత సిరికి లంచ్ బాక్స్ రెడీ చేయాలి కదా, మిక్స్ వెజిటబుల్ అన్నీ వేసి ఫ్రాంకీ రెడీ చేశాను. అయితే ఫ్రాంకీ అయితే నేను చూపించట్లేదు, ఊరికే అన్ని వెజిటబుల్స్ అన్నీ వేసి రోటీ చేసి దాంట్లో స్టఫ్ చేసి ఇచ్చేయడమే. మైనీస్ వేసి ఇంకా చీజ్ వేసి ఫ్రాంకీ చేసి ఇచ్చానమాట. అయితే పుదీనా మనం పొడి చేసుకుంటున్నాం కదా, పొడి చేసుకోవచ్చు. సో ఎక్కువ తీసుకొచ్చినప్పుడు అన్ని ఆకులు అన్నీ తీసి చేయటం కష్టం అవుతుంది కాబట్టి ఇలా మంచిగా నీట్గా ఉంటే కనుక కట్ట వరకు అలా కట్ చేసేసి ఆ స్టెమ్స్తో పాటు ఎండబెట్టినా కానీ చక్కగా పొడి అయిపోతూ ఉంటాయన్నమాట. సో ఈజీగా చేసుకోవచ్చు. పుదీనా ఆకులు అయితే తీయడానికి నాకు చాలా టైం పట్టింది లాస్ట్ టైము. సో 2 కట్టలు తీసుకొచ్చి చేసేసాను. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఉదయపూర్లో కూడా పట్టుకెళ్దాం అని అన్న ఉద్దేశంతో నేను ఇంకో కట్ట తీసుకున్నాను. అయితే ఈ కట్ట చాలా నీట్గా ఉంది. అసలు కట్ట ముడి వేసిన దగ్గర మాత్రం డైరెక్ట్గా కట్ చేసేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా ఆరబెట్టేసాను అనమాట. పేపర్లో ఆరబెట్టాను ఒక పూట అంతా. తర్వాత రోజు ఈ జల్లెల్లో ఆరబెట్టాను అనమాట. అది నీట్గా 1-2 రోజుల్లో మైక్రోవేవ్ మీద పెట్టేసి ఉంచుతాను కదా. సో ఆ వేడికి ఇంకా కౌంటర్ మీద ఇప్పుడు అసలు మామూలుగా ఇంట్లోనూ కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి ఫుల్గా మామూలుగా ఎండిపోయింది అనమాట. తర్వాత ఇలా నలుపుతూ ఉంటే కాడలు లాంటివన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అవన్నీ తీసేసి మిగతా ఆకులన్నిటికీ చక్కగా డ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీలో పొడి కొట్టేసుకోవచ్చు. దీన్ని మనం చక్కగా ఎన్నిట్లో యూస్ చేసుకోవచ్చు అంటే, మనం నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే నాన్ వెజ్ కూరల్లోకి, పులావ్లోకి ఇట్లా
చాలా రకాలుగా. డైరెక్ట్గా పుదీనా చట్నీ చేసుకుంటాం కదా, మనం టమాటో పుదీనా చట్నీ చేసుకుంటాం కదా, అప్పుడు మనకి ఫ్రెష్ పుదీనా లేకపోతే కనుక ఈ పొడి వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఆ కాడలు కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ నాకు ఆ కాడలు ఎందుకో నచ్చలేదు. సో అందుకని జల్లించేసి పక్కకు తీసేసాను అనమాట. నేను ఇలా పొడి చేసి పెట్టుకున్నది దగ్గర దగ్గర నాకు చాలా రోజులు వస్తూ ఉంటుంది. మధ్యలో ఒకవేళ ఎప్పుడైనా అయిపోతే కనుక ఫ్రెష్ది యూస్ చేసుకునేగలిగితే కనుక నేను పుదీనా చట్నీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటాను. అది కాకుండా ఇంకా ఎక్కువ తెస్తే కనుక ఇలా డ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటే కనుక చాలా రోజుల వరకు ఫ్రెష్ పుదీనా వాడుకున్నంత మంచి ఫ్లేవర్లో ఉంటుంది. సో మనం కంటిన్యూ వాడుకోవచ్చు అనమాట. ఇలా చేసుకున్న పొడులు అండ్ గరం మసాలాలు, మసాలాలు లాంటివి మనం గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు తాజాదనంగా అలాగే ఉంటాయన్నమాట. వాటి ఫ్లేవర్ పోదు. సో ప్లాస్టిక్ డబ్బాల కన్నా ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి. బయట మందార చెట్టు ఉంది కదా, చాలా తెల్లగా బాగా మంచిగా ఉంటాయన్నమాట పువ్వులు. చాలా అందంగా ఉంటాయి. నేను దేవునికి పూజ చేసుకోవడానికి కోసుకున్న తర్వాత కూడా ఇంకా పువ్వులు ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఎవరైనా సొసైటీలో కావాలి అనుకున్న వాళ్ళు కోసుకుంటూ ఉంటారు. లేదంటే మాత్రం మిగతా పువ్వులు నేను అలా చెట్టుకు వదిలేసి ఉంచుతానన్నమాట. చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అయితే ఈ మందార చెట్టుకి అండ్ ఇంకా లోపల ఉన్న కుండీలో ఉన్న మందార చెట్లకి ఇంకా ఒక లిల్లీ చెట్టుకి కూడా బాగా ఎక్కువ మిల్లీ బగ్స్ అటాక్ ఎక్కువ అవుతుందన్నమాట. ఈ మధ్య వాతావరణంలో కొంచెం మధ్య మధ్యలో వాన పడుతుంది కదా, సో దాని గురించి మిల్లీ బగ్స్ అటాక్ ఎక్కువ ఉందన్నమాట. సో దీనికి మందు ఏంటి అంటే, ఒకటి బయట నుంచి తీసుకొచ్చిన పెస్టిసైడ్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే కనుక మనం ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నా వీడియోస్లో ఒకటి పెస్టిసైడ్ ఎలా చేసుకోవాలన్నది పెట్టాను, మీరు కావాలంటే అది చెక్ చేయండి. అదే నేను మ్యాక్సిమం దీంట్లో కూడా స్ప్రే చేసి ఒకసారి చూద్దాం అనుకుంటున్నాను. దానివల్ల పోతే సరే, లేకపోతే కనుక నేను కూడా బయట నుంచి తీసుకొచ్చి వేయాలి. లేదంటే ఈ మందార చెట్టు అంతా కూడా మిల్లీ బగ్స్ మొదళ్లలో ఆ మొగ్గలు పూసే చోట బాగా ఎక్కువ పట్టేసి అక్కడ వరకు తినేసినట్టు అయిపోయి పువ్వులు అసలు సరిగ్గా రావన్నమాట. సో దాని గురించి మనం ముందే చూసుకొని దానికి అటాక్ ఎక్కువ అవ్వకముందే మనం స్ప్రే చేస్తే కనుక కొంచెం బాగుంటాయి అన్నమాట. సో నేను ఇదంతా కూడా స్ప్రే చేపిస్తున్నాను. గార్డెనింగ్లో మనం టైంకి రెస్పాండ్ అవ్వకపోతే కనుక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ఎప్పుడు కూడా మనం శాప్లింగ్స్ పెట్టినా లేకపోతే ఇట్లా మొక్కలకి పెస్ట్ అటాక్స్ అయినప్పుడు మనం జాగ్రత్తగా మధ్యలో చెక్ చేసుకుంటూ చూసుకుంటూ వెంటనే రియాక్ట్ అవ్వాలన్నమాట. లేకపోతే కనుక పాడయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత మన చేతులారా పాడయ్యి చేసుకున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుందన్నమాట. నేను సమ్మర్స్లో చాలా తక్కువ పెడతానమాట కటింగ్స్, ఎందుకంటే సక్సెస్ అయ్యే రేట్ తక్కువ ఉంటుంది. సో దాని గురించి మనీ ప్లాంట్ కటింగ్స్ అని కానీ, లేకపోతే మనీ ప్లాంట్లో వేరే రకాల వెరైటీస్ పోతోస్ ఉన్నాయి కదా, సో అట్లాంటివన్నీ కటింగ్స్ అవి పెట్టి నీళ్ళల్లో పెడితే కనుక అవి రూట్స్ ఇచ్చిన తర్వాత ప్రాపగేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అట్లాంటి కటింగ్స్ అవి కూడా సమ్మర్ వెళ్ళిన తర్వాత, రైనీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత పెట్టడం అలవాటు. అయితే ఈ మధ్యలో వర్షం పడుతున్న వలన కొంచెం వెదర్ చల్లగా ఉండడం వలన ఈ కటింగ్స్ అన్నీ కూడా మంచిగా పెట్టానన్నమాట. ఈ మధ్య నేను చియా సీడ్స్ అనగా, ఇంకా సబ్జా గింజలు అనగా, గోంద్ కతీర అనగా ఇలా బాటిల్లో పెట్టుకుని ఉంచుకుంటున్నాను అనమాట. ఎప్పుడైనా మనం నిమ్మకాయ నీళ్ళు కలుపుకున్నా, షర్బత్ కలుపుకున్నా, లేదంటే ఆంపన్న, మ్యాంగో జ్యూసు ఏదైనా జ్యూస్ చేసుకున్నప్పుడు అలా చియా సీడ్స్ కానీ లేకపోతే సబ్జా గింజలు కానీ యూజ్ చేసుకుంటే కనుక, గోంద్ కతీర కానీ ఇట్లాంటివి మంచిది, గట్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ హెల్త్ కూడా మంచిది, ఇంకా చలవ చేస్తుంది అంటున్నారు. కాబట్టి మనం ఇలా బాటిల్లోకి ఒక 2-3 రోజుల వరకు సోక్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. దానివల్ల ఏంటంటే మనం రెడీ టు యూజ్ చాలా తొందరగా యూజ్ చేసుకోవడానికి మనకి యాక్సెస్ ఉంటుంది. లేదంటే అప్పటికప్పుడు నానబెట్టుకున్నవి సరిగ్గా నానకపోతే కనుక చియా సీడ్స్ అయితే చాలా మంచిది కాదు, డేంజర్ అని నేను విన్నాను అనమాట. సో దానికన్నా ఇలా మనం నానబెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక 2-3 రోజులు. సో ఆ 2-3 రోజుల్లో మనం ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటితో అసలు చాలా మంచిది. మనం పుడ్డింగ్ కూడా చేసుకోవచ్చు. నానిపోయిన తర్వాత మనం పుడ్డింగ్లో డైరెక్ట్గా యూస్ చేసుకున్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదన్నమాట. వాటర్ లెవెల్ ఎలాగో అందులో రిటైన్ అయి ఉంటుంది కాబట్టి సరిపడా నీళ్ళు, ఒక క్వాంటిటీకి సరిపడా మనం కొలతగా పెట్టుకుని పోసేసి బాటిల్లో పెట్టుకుని ఉంచుకుంటే కనుక ఎక్కువ తడిగా లేకుండా కూడా ఉంటాయన్నమాట. సో నేను ఒక 1/2 స్పూను చియా సీడ్స్, 1/2 స్పూను
సబ్జా గింజలు నానబెట్టుకుని చెరొక బాటిల్లో అట్లా పెట్టుకుని ఉంచుకుంటున్నాను. అండ్ గోంకతీర కూడా బాటిల్లో పెట్టుకుని ఉంచుకుంటున్నాను అనమాట. సో ఇది దీనివల్ల మనకి చాలా ఈజీగా యాక్సెస్ ఉంటుందన్నమాట. పుచ్చకాయ జ్యూస్లో ఒకటి, మ్యాంగో ఆంపన్నాలో ఒకటి ఇలా వేసుకుంటుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారనమాట. సో నేను ఈ మధ్య మజ్జిగలో కూడా వేయటం స్టార్ట్ చేశాను. చాలా ఈజీగా బాగుంటుందన్నమాట. ఇలా టేస్టీగా కూడా ఉంటున్నాయి. పిల్లలైతే ఇష్టంగా తాగుతారు. మొక్కలు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. చూడటానికి చాలా ఆహ్లాదంగా బాగుంటుంది. గార్డెనింగ్ కూడా చేయడానికి చాలా అందరూ ఇంట్రెస్టింగ్గా చూపిస్తూ ఉంటారు. బట్ దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. బాల్కనీ గార్డెనింగ్ అండ్ టెర్రస్ గార్డెనింగ్ అయితే ఇంక అసలు చాలా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. సో నేను ఫస్ట్లో అయితే కనుక బాల్కనీలో చాలా మొక్కలు పెట్టేదాన్ని. అప్పుడు చాలా కష్టంగా ఉండేదన్నమాట. వాటరింగ్ చేసినప్పుడల్లా కూడా అసలు చాలా ఎక్కువగా గందగా అంటే ఎక్కువ మొక్కలు పెట్టిన చోట కుండీ దగ్గర చూడండి కింద అలా రింగ్ లాగా అట్లా మచ్చలు పడిపోయి, స్టాండ్స్ మీద పెడితే కనుక ఒకలాగా, స్టాండ్ మీద పెట్టకపోతే ఒకలాగా, ఒకవేళ స్టాండ్స్లో పెట్టినా కానీ దానివల్ల కూడా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. లైక్ ఎలాగంటే ఆ రస్ట్ కిందకి అట్లా మచ్చలు పడిపోతున్నాయి. ఇంకా అలా కాకుండా దాని నుంచి వాటర్, మనం ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదా ప్లాంట్స్కి నీళ్ళు పోసిన తర్వాత కిందకి నీళ్లు కారుతూ ఉంటాయన్నమాట. ఒకవేళ అలా పోయకపోతే కనుక వాటికి మొక్కలకి 2-3 రోజులకి సరిపడా నీళ్లు పోయకపోతే కనుక అండర్ వాటర్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనం పెట్టుకునే ప్లేస్లో కూడా చాలా మట్టుకి వాటర్ అలా నిలబ ఉండిపోకుండా ఎప్పటికప్పుడు నీట్గా వెళ్ళిపోయేలాగా రెగ్యులర్గా క్లీనింగు ఇవన్నీ కూడా చాలా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. లేదంటే కనుక మనం పెట్టుకున్న ప్లేస్లో అసలు మొక్కలు సర్వైవ్ అవ్వటం అలా ఉంచండి, మనకి ఎక్కువ స్ట్రెస్గా ఉంటుందన్నమాట. అది క్లీనింగ్ ఇంకా వాటి వల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఇవ్వమన్నమాట. మనం ప్లాంట్స్ కానీ గార్డెనింగ్ కానీ మెయింటైన్ చేస్తున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ ఉండాలి అంటే కనుక మనం కంటిన్యూ మెయింటైన్ చేస్తూ ఉండాలి. నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు, మీరు చాలా నీట్గా గార్డెన్ పెట్టుకున్నారు, చాలా నీట్గా ఉంది, అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారని. రెగ్యులర్గా కూడా క్లీనింగ్ కూడా కంటిన్యూ అలా చేస్తూ ఉండాలి. లేదంటే ఆ స్పాట్స్ అవన్నీ కూడా అలా ఉండిపోతాయి అన్నమాట. సో నేను రెగ్యులర్గా కూడా ఇలా చేస్తూ ఉంటాను. ఇది ఎన్ని రోజులకి చేస్తారు అని అంటే కనుక నాకు ఆ స్పాట్స్ అవి ఎక్కువ బాదర్ చేస్తున్నప్పుడు, అంటే లైక్ 1 మంత్కి లేదంటే ఒక 2 నెలలకి అలాగా ఇలా స్క్రబ్ చేస్తూ ఉంటానన్నమాట. ఈ స్క్రబ్ కూడా పర్టికులర్గా ఏం యూస్ చేస్తారు అని అంటే కనుక ఒక్కొక్కసారి యాసిడ్ యూస్ చేస్తూ ఉంటాను. లేదంటే ఇలా రెడ్ హార్పిక్ కానీ ఏదో ఒకటి వేసేసి ఆ మాప్తో స్క్రబ్ చేసేసి తర్వాత నీళ్లు కొట్టేసి ఫుల్గా వైప్ చేసేస్తే కనుక నీట్గా వస్తుంది. లాస్ట్లో మాప్ కూడా చేసేస్తూ ఉంటానన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది, బాల్కనీలో కూడా మనం మొక్కలు పెట్టుకున్నా కానీ నీట్గా ఉంటుందన్నమాట. సో అందులోనూ నాకు కన్వీనియంట్గా ఈజీగా చేసుకోవడానికి కూడా చక్కగా ఉండేలాగా మాత్రమే నేను మొక్కలు పెట్టుకున్నాను. ఎక్కువగా అయితే పెట్టుకోలేదు. అయితే అరికాపాము గేట్కి అటువైపు ఇటువైపు సిరి రూమ్ దగ్గర పెట్టాను కదా, దాని కింద కుండీలకి స్టాండ్లు పెట్టలేదనమాట. అయితే ఇది నా దగ్గర సిలిండర్ స్టాండ్స్ ఉన్నాయి. కింద వీల్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ వీల్స్ అనమాట. కొన్ని రోజులకి ఇవి బెండ్ అయిపోయి విరిగిపోతూ ఉన్నాయి. సో ఈ స్టాండ్స్కి కింద ఇలా నా దగ్గర కెచప్కి ఇంకా రిన్ రీఫిల్కి, విమ్ రీఫిల్కి, ఇట్లా వచ్చిన హ్యాండ్ వాష్కి, ఇట్లా శాషెస్కి క్యాప్లు వస్తాయి కదా, ఆ క్యాప్లన్నీ దాచేసి ఉంచానన్నమాట. ఈ క్యాప్లని ఆ కింద బొడిపుల దగ్గర పెట్టేస్తే కనుక కింద నేలకి టచ్ అయినా కానీ రస్ట్ పట్టే ఛాన్స్ ఉండదు. సో ఈజీగా మూవ్ చేయడానికి కూడా ఉందన్నమాట. సో దాని గురించి నేను ఈ క్యాప్లని ఇలా యూస్ చేశాను. ఈ స్టాండ్ కూడా అంటే మనకి సిలిండర్ కింద పెట్టుకునే స్టాండ్ వీల్స్ పోయిన తర్వాత ఇలా యూస్ చేస్తున్నాను అనమాట. అయితే నేను నా దగ్గర ఉన్నాయి కాబట్టి చేశాను. సో దాని కింద ఆ బొడుపులు కూడా డైరెక్ట్గా పడితే రస్ట్ పడుతుంది కదా, సో ఇలా క్యాప్లు యూస్ చేస్తే బాగుంటుంది, మూవ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అదే ఆ బొడుపులు అలా వదిలేసి ఉంటే కనుక మూవ్ చేయడానికి ఈజీగా ఉండదు కదా. సో నాకు ఇలా బాగుందని అనిపించింది. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.